సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తవగానే తన పని అయిపోయిందని ప్రమోషన్లకు దూరంగా ఉండే నటి నయనతార. స్టార్ హీరో సినిమా అయినా, లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా ఆమె పాలసీ మాత్రం నో ప్రమోషన్స్. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు ఎలాంటి మందు పెట్టారో తెలియదు, కానీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా కోసం నయన్ ఏకంగా రంగంలోకి దిగింది. కేవలం ఇంటర్వ్యూలే కాదు, ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రమోషన్ అంటే పారిపోయే నయన్తో ఇలాంటి కంటెంట్ చేయించడం నిజంగా అనిల్ రావిపూడి గొప్పతనమే అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లడంలో నయనతార పాత్ర కీలకంగా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన లేటెస్ట్ ప్రమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో నయనతారలో ఉన్న మాస్ యాంగిల్, కామెడీ టైమింగ్ ని అనిల్ రావిపూడి పర్ఫెక్ట్ గా వాడుకున్నారని అర్థమవుతోంది. నయన్ ఇంత యాక్టివ్ గా, ఇంత జోవియల్ గా ప్రమోషన్స్ లో పాల్గొనడం చాలా అరుదుగా చూస్తుంటాం. ముఖ్యంగా ఈ కొత్త వీడియోలో నయనతార చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో అంటూ ఆమె వార్నింగ్ ఇస్తుంటే ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి ఫేమస్ డైలాగ్ ని నయనతారతో చెప్పించడం, దానికి ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. సినిమాలో నయన్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో, అదే టైంలో ఆమె క్యారెక్టర్ లో ఎంత వినోదం ఉండబోతుందో ఈ చిన్న బిట్ శాంపిల్ చూపిస్తోంది. ఆమె రఫ్ ఆడిస్తున్న తీరు చూస్తుంటే సంక్రాంతికి థియేటర్స్ లో పూనకాలు గ్యారంటీలా అనిపిస్తోంది. గతంలో చిరంజీవి నయనతార కాంబినేషన్ లో వచ్చిన సైరా, గాడ్ ఫాదర్ సినిమాలు ఓకే అనిపించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అది కూడా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ తో వస్తూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో నయనతార పాత్ర రెగ్యులర్ హీరోయిన్ రోల్ లా కాకుండా హీరోకి ధీటుగా, డామినేటింగ్ గా ఉండబోతోందని తాజా ప్రమోషన్స్ బట్టి అర్థమవుతోంది. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీని నయన్ ద్వారా కూడా పండించడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు టీం ప్రమోషన్ల జోరు పెంచింది. అందులోనూ నయనతారే స్వయంగా ప్రమోషన్ల బరువును భుజాన వేసుకోవడం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇన్నాళ్ళు నయన్ని కేవలం తెరపైనే చూసిన అభిమానులకు ఇలా రీల్స్ చేస్తూ ఫన్నీగా ఇంటరాక్ట్ అవుతూ కనిపించడం కొత్త కిక్కిస్తోంది. అనిల్ రావిపూడి స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సంక్రాంతి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా అదే రేంజ్ లో టర్నింగ్ ఇచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.